డైరెక్ట్గా కోర్ట్ స్టాఫ్తోనే డౌట్ క్లారిఫై చేయడానికి మనం ఆల్రెడీ ఫస్ట్ వాయిస్ చాట్ అనేది పెట్టాము. ప్రతి స్టాఫ్ని ప్రతి క్యాడర్ సంబంధించి కూడా పర్టికులర్ అంటే ఇప్పుడు జూన్ రెస్టారెంట్ అప్లై చేసి ఉంటే ఖచ్చితంగా మీరు మీ డౌట్స్ ఉంటే జూన్ రెస్టారెంట్ స్టాఫ్తోనే అడగచ్చు. అలా ప్రతి క్యాడర్ సంబంధించి టైపిస్ట్ అయితే టైపిస్టు, ప్రాసెసర్ అయితే ప్రాసెసర్ ఎవరు, ఆఫీస్ సబ్బర్ అంటే ఆఫీస్ సబ్ అన్నట్టు ఎవరైతే స్టాఫ్స్ పర్టికులర్గా మీరు అప్లై చేస్తే ఆ పర్టికులర్ స్టాఫ్తోనే మనం వాయిస్ చాట్ ఇన్వైట్ చేసాము. లాస్ట్ టైం కూడా ముగ్గురేమో అటెండ్ అయ్యారు. ఈసారి కూడా అందరినీ అటెండ్ అనే రిక్వెస్ట్ చేసుకున్నాము. మనం ఎలాంటిది పే చేయకపోయినా ఇలా స్టూడెంట్స్ డౌట్ పర్టికులర్గా ఆ క్యాడర్ సంబంధించి క్లారిఫై చేయాలని అడిగినప్పుడు స్టాఫ్ కూడా పర్వాలేదు మేము వచ్చి చేస్తామనేసి వచ్చి చేస్తున్నారు. ఆ కైండ్ హార్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీ డౌట్స్ ఏమున్నా కూడా ఆ పర్టికులర్ స్టాఫ్తో మీరు మాట్లాడి ఓకేనా, మీరు ఏదైతే అప్లై చేసుకో దాని రిలేటెడ్గా మీ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ వీడియో కూడా రికార్డ్ చేస్తాము, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది. కాకపోతే మీ ఐడీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరి ఐడీస్ కూడా ప్రైవసీ రీజన్ వల్ల హైడ్ చేస్తాము. సో మీరేమో టెన్షన్ పడకుండా మీ డౌట్స్ అనేది ఖచ్చితంగా అడగండి. ఓకేనా. డౌట్స్ అంటే ఏ రకమైన డౌట్స్, రిజల్ట్ కామన్గా అందరికీ ఉన్న డౌట్స్, హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇంకా శాలరీస్ ఎలా ఉంటుంది. శాలరీస్ అంటే ఇక్కడ శాలరీస్ కూడా పెడతాం చూడండి గ్రూప్లో. జూన్ రెస్టారెంట్ ఫిల్లర్స్ మ్యాక్సిమం చూసారంటే సేమ్గానే ఉంటుంది. ఓకేనా. ఏరియాని బట్టి కూడా శాలరీ అనేది 1000 రూపీస్ చేంజ్ అవుతుందండి. ఆఫీస్ సబార్డినేట్స్ కానివ్వండి, టైపిస్ట్ అన్ని శాలరీస్ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాం, మీరు చూసుకోవచ్చు అక్కడ. ఓకేనా. నెక్స్ట్ చూసారంటే ఇక రోల్స్ డ్యూటీస్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్స్కి బంగ్లా డ్యూటీస్ కూడా వేస్తారా అనే డౌట్స్ చాలామందికి ఉంటుంది. అది కూడా క్లారిఫై చేస్తారండి. జూన్ రెస్టారెంట్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు సివిల్ వేస్తారా, క్రిమినల్ వేస్తారా, వాటి డ్యూటీస్ ఎలా ఉంటుంది, ప్రాసెసర్ డ్యూటీస్ ఎలా ఉంటుంది, ఓకేనా, టైపిస్ట్ డ్యూటీ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా. టైపిస్ట్ అంటే గుర్తు వచ్చిందండి, సీనియర్ ఒక టైపిస్ట్తో మాట్లాడానండి. లాస్ట్ టైం చూసారంటే టైపిస్టుకి కీస్ అనేది సరిగ్గా పడలేదని కంప్లైంట్ వస్తుందంట. ఈసారి దాన్ని రెక్టిఫై చేస్తూ వాళ్ళే ప్రొవైడ్ చేయడమా లేదా మిమ్మల్ని తీసుకురావడమా అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్లో ముందుగానే మెన్షన్ చేస్తారంట. సో ఇది సీనియర్ మేడంని అడిగితే ఈ విషయం చెప్పారు. ఓకేనా. ఎనీవే ఇప్పుడు టైపిస్ట్ కూడా వచ్చి ఉంటారు వీసీలో, మీరు డౌట్స్ అనేది పర్టికులర్ అడగచ్చు. ఇన్ కేస్ ఏదైనా స్టాఫ్ మిస్ అయ్యి ఉంటే రిమైనింగ్ స్టాఫ్స్ మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూస్తారంటే టైం అండ్ మేనేజ్మెంట్, ఇది కీ రోల్ ప్లే చేస్తుందండి. ఎవరైతే నేను ఈ జాబ్ జాయిన్ అయ్యి ఫర్దర్గా చదవాలనుకుంటున్నానండి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వాయిస్ చాట్ జాయిన్ అయిన ముగ్గురు కూడా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలండి. దాంట్లో చూస్తారంటే అప్పుడు జాయిన్ అయిన కొత్తలో సివిల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ముగ్గురిది క్లియర్ అయింది. కాకపోతే లీవ్స్ దొరకపోవడం వల్ల మెయిన్స్ రాలేకపోయారు. దాంట్లో ఒక పర్సన్ మొత్తం టైం మేనేజ్మెంట్ చేసుకొని ఫర్దర్గా గ్రూప్ 2 క్లియర్ చేశారు. రీసెంట్గా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనుకుంటా అవి కూడా క్లియర్ చేశారు. సో ఆయన ఎలా చేశారు అనేది, ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకున్నాడు, ఇవన్నీ కూడా డ్యూటీస్ ఎలా ఉంటుంది ఇది ఆల్రెడీ చెప్పాను. సో దీనికి రిలేటెడ్గా ఏది ఉన్నా కూడా ఈ డౌట్స్ని ఒక్కొక్కటి నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు సెషన్ అనేది స్టార్ట్ చేసాము స్టాఫ్తో. ఫ్రమ్ స్టార్టింగ్ నోటిఫికేషన్ నుంచి పోస్టింగ్ మీరు జాయిన్ అయ్యేంత వరకు మీకు ఆ ఇన్ బిట్వీన్లో ఏ క్వశ్చన్ ఉన్నా మీరు అడగండి. సో ఐ కెన్ ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్. గణేష్ గారు అడగండి. సార్ నమస్తే సార్. అండి హలో. హలో సార్ గణేష్ గారు, మా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. సార్ ఇది లాస్ట్ నోటిఫికేషన్ లో రిజైన్ చేసిన వ్యాకెన్సీస్ ఉంటాయి కదా సార్. హలో. ఓకే అండి. ఓకే. ఆ వ్యాకెన్సీస్ అనేవి ప్రెసెంట్ కలుపుతారా సార్? అంటే 22 నోటిఫికేషన్ ఇచ్చారు కదా, కోర్టు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు కదా సార్ 2022లో. అందులో కొంతమంది రిజైన్ చేశారు సార్. అవి వ్యాకెన్సీస్ ఇప్పుడు ప్రెసెంట్ కలుపుతారా అంటున్నాను సార్. ఆల్రెడీ ఏవైతే క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ వేకెన్సీస్ ఏమున్నాయో అవన్నీ నోటిఫికేషన్ ఆల్రెడీ కలిపేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం సార్ కౌన్సిలింగ్ కి థర్డ్ లిస్ట్ తీశారు కదా సార్. థర్డ్ లిస్ట్. అవునండి, తీశారు. ఆ థర్డ్ లిస్ట్ లో రాని వాళ్ళ వ్యాకెన్సీస్ మాత్రం కలిపారండి సార్. రిజైన్ చేసిన వ్యాకెన్సీ అయితే ఇంకా కలపలేదండి సార్. అది ఒకవేళ రిజైన్ చేసిన వ్యాకెన్సీస్ ఉంటే కలుపుతారా అని నా డౌట్ సార్. అంటే ఏం జరిగిందంటే ఈ లాస్ట్ ఇయర్ మే వరకు కూడా మామూలుగా పంపించారండి. ఆల్రెడీ హైకోర్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అప్పటి వరకు రిజైన్ అయిన లిస్టు ప్రతిదీ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. ఈ లోపు ప్రతిదీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం డిస్ట్రిక్ట్ తీసుకోండి. మామూలుగా ప్రెజెంట్ ఎంతమంది క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని అక్కడ తెలుస్తుందండి. డిస్ట్రిక్ట్ కోర్టులో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విజయనగరం డిస్ట్రిక్ట్ తీసుకోండి, అందులో ఒక 30-40 కోట్లు ఉన్నాయి అనుకోండి మొత్తం ఓవరాల్.
ఓకే సార్. అంటే ఒకే దగ్గర చాలా కోర్ట్స్ ఉంటాయండి. ఒకటే కోర్ట్ అని కాదు. అందులో చాలా లోపల కోర్ట్స్ ఉంటాయి. ఓకే ఇప్పుడు సార్. ఒక కోర్ట్‌లో ఎంతమంది క్యాడర్స్ ఎంత అని ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్ట్‌కి ఒక 30 మంది అనుకోండి. ఓకే సార్. ఇందులో 20 మందే ఉంటే అక్కడ 10 వేకెన్సీస్ అక్కడ పంపిస్తారనమాట. అక్కడ నుంచి హైకోర్ట్‌కి పంపిస్తారు. 10 వేకెన్సీస్ ఇందులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్‌లో ఒక 2, ఫీల్డ్ అసిస్టెంట్‌లో ఒక 2, ఓకే ప్రాసెస్ సార్. సర్వర్ ఒక 4, ఓఎస్ ఒక 4 ఇలా అని పంపిస్తారండి వాళ్ళు. ఓకే సార్. ఓకే సార్. సార్ మరి ఫ్రెష్ వ్యాకెన్సీస్ ఇచ్చారు కదా సార్ ప్రెసెంట్ రీసెంట్ నోటిఫికేషన్‌లో సార్? హలో! మాట్లాడండి గణేష్ గారు మాట్లాడండి. అదే సార్. మా మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో మోర్ దాన్ 20 మెంబర్స్ రిజైన్ చేశారు సార్. కానీ మా నోటిఫికేషన్ లో 14 చూపించున్నాడు. మరి అలాగైతే మరి 20 మంది దాటి రిజైన్ చేస్తుంటే మరి ఫ్రెష్ వ్యాకెన్సీ అన్ని కలుపుకుని 40 వరకు అవుతాయి కదా సార్. కానీ 14 చూపించున్నాడు జూనియర్ రెసిడెంట్. అందుకే డౌట్ సార్ అవుతుంది. ఇక్కడ. దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను చూడండి. అంటే ఇది జరిగుండొచ్చని నా అభిప్రాయం అంతే. అంటే ఏం ఓకే. చేశారంటే ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదండీ! అవును సార్. అవును సార్. అది నోటిఫికేషన్ ముందు కొంతమంది రెగ్యులరైజ్ చేశారు. అది మీకు మీ డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్‌సైట్‌లోకెళ్ళి చూస్తే మీకు కనిపిస్తాయి. ఓకే సార్. ఓకే సార్. ఇవి ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది రిజైన్ చేశారన్నారండి. ఒక మోర్ 6 దాన్ సార్. మెంబర్స్ 6 మెంబర్స్ కాంట్రాక్ట్ వెళ్ళి ఒకవేళ వాళ్ళు రెగ్యులర్ చేసి ఉండొచ్చు. అప్పుడు మీకు ఓకే. 14 కదా వస్తాయి. అంటే మరి ఫ్రెష్ వ్యాకెన్సీస్ కూడా ఉన్నాయి కదా సార్ ప్రెసెంట్. మరి ఫ్రెష్ వ్యాకెన్సీ కూడా ఇచ్చున్నాడంట కదా సార్ ప్రెసెంట్. అంటే ఫ్రెష్ వేకెన్సీస్ ఉంటాయండి. కాకపోతే అక్కడ క్యాడర్ స్ట్రెంత్ ఇప్పుడు నేను మామూలుగా అక్కడ 6 అనే చెప్పాను. ఒకవేళ ఎక్కువ మంది రిక్రూట్ చేసుకొని ఉంటే ఓకే అప్పుడు సార్. ఓకే. ఫ్రెష్ వేకెన్సీ ఇన్వన్నీ పోతాయి కదా! ఓకే సార్. ఓకే సార్. అంటే ఓకే. మాక్సిమం 99% మరి కలకపోవచ్చు సార్ వ్యాకెన్సీస్. కలిసే అవకాశం ఉండొచ్చు అంటారా ఏమైనా? అంటే లాస్ట్ టైమ్ కూడా కరెక్ట్‌గా రిజల్ట్ ఇచ్చే ముందు సమ్ ఓకే. ఎడిషన్స్, డిలీషన్స్ కూడా చేశారండి. మీరు ఓకే సార్. చూస్తే హైకోర్ట్ వెబ్‌సైట్‌లోకెళ్ళి రిక్రూట్‌మెంట్ సెల్ దాంట్లో ఓపెన్ చేస్తే మీకు ఓకే. కరెక్ట్‌గా రిజల్ట్ ముందు కొన్ని మళ్ళీ వేకెన్సీస్ యాడింగ్, డిలీషన్ చేశారు. ఎందుకు ఈ ఎగ్జామ్ ముందు కూడా చేశారు. ఇప్పుడు జరిగే ఏదైతే నోటిఫికేషన్ ఉందో 2025 అదే సార్. నోటిఫికేషను లిస్ట్ ఇచ్చే ముందు ఏమైనా జరగవచ్చా ఎడిషన్స్, డిలీషన్స్ అన్న డౌట్ సార్. అవునండి. ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమన్నా చేస్తారో లేదో మరి అక్కడ ఉంటది కదండీ! మరి దాన్ని బట్టి చూడాలండి. హైకోర్ట్ డెసిషన్ సార్ అంతాను. హైకోర్ట్ డెసిషన్ ఉందా ప్రెసెంట్ అంతాను? హ్మ్. హైకోర్టే అండి. హైకోర్టే. ఓకే సార్. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఇది మరి రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? నెక్స్ట్ మంతా? నెక్స్ట్ మంత్ అండి. మేము అనుకున్న ఓకే దానికంటే సార్. నెక్స్ట్ మంత్. ఓకే నెక్స్ట్ సార్. మంత్ ఓకే ఎండింగ్‌లో సార్. తెలుస్తుందండి. తమీమ్ గారు చెప్పండి. సార్ నాకు 65 వచ్చినాయి సార్ చిత్తూరుకి. ప్రాసెస్ సర్వర్ సార్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? 65 ఏ డిస్ట్రిక్ట్ అండి? చిత్తూరా? చిత్తూరు సార్ బీసీ ముస్లిం సార్. ఓకే. 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 ఈసారి వేకెన్సీస్ కూడా ఉన్నట్టున్నాయిలెండి చిత్తూరు. మంచి ఉన్నాయి మార్క్సే సార్. అండి. ఒక 12 వరకు ఉన్నాయి సార్. ఇవి వచ్చేసి అండి. జూనియర్ అసిస్టెంట్ 62 వచ్చినాయి సార్. కర్నూలు డిస్టిక్, చిత్తూరు డిస్టిక్ 2 అప్లై చేసిన సార్. 62 వచ్చినాయి సార్. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా అప్లై చేసినాను. సో దానికి ఓకే. ఏమైనా ఓకే. ఛాన్సెస్ ఉన్నాయి సార్? మాక్సిమం ఉండొచ్చండి. ఎందుకంటే లాస్ట్ టైము 60స్‌లోనే ఉంది కటాఫ్. 62 65 ఉంది. అంటే నేను ఓబీసీ చెప్తున్నాను. ఓవరాల్. మళ్ళీ అంటే బీసీ బీసీ కొంచెం తక్కువే వచ్చింది సార్. ఇంకా తక్కువే వచ్చుండాలి. అదే. ప్రాసెస్ సర్వర్ కూడా చిత్తూరు 21 ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి కదండీ! అవును సార్. ఆహ్, ఒకవేళ ఓపెన్‌లో వస్తే రావచ్చులెండి. అంటే ఒకవేళ ఓపెన్‌లో మిస్ అయితే మీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉన్నట్టున్నది. అవును సార్. ఒక పోస్ట్ ఉంది సార్. ఆహ్, జూనియర్ అసిస్టెంట్ సార్. అంటే నాది హార్డ్ షిఫ్ట్ పడింది సార్. 23rd, 3rd షిఫ్ట్ పడింది. దాంట్లో నాకు ఓకే. రాస్కో వచ్చేసి 62 వచ్చింది సార్. ఛాన్సెస్ ఉన్నాయంటారా? రా స్కోర్ 62 అంటే మంచి స్కోరే అండి. పెరగొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే లాస్ట్ టైము ఒక బ్యాచ్‌కి 10, 11 మార్క్స్ కూడా యాడ్ అయిన సందర్భాలున్నాయి. 4-5 4-11 వరకు. అవును సార్. సార్ ఈ మంత్ లాస్ట్‌కు వచ్చే ఛాన్సెస్ లేవంటారా సార్? అంటే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వచ్చేసి డిసెంబర్ అని చెప్తున్నారు. కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా లేదు. సో మీకేమైనా ఇంటర్నల్‌గా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? అంటే గ్యారంటీ డిసెంబరే ఉంటదా? లేకుంటే ఈ మంత్ లాస్ట్ అయినా ఉండొచ్చా అని? మాకు తెలిసినంత వరకు రిక్రూట్‌మెంట్ ఫాస్ట్‌గా చేస్తున్నారని అయితే టాక్ ఉందండి. ఓకే సార్. రిక్రూట్‌మెంట్ అంటే అయితే ఈ మంత్ ఫాస్ట్‌గా లాస్ట్ కూడా చేస్తున్నారు. రావచ్చు. ఈ మంత్ లాస్ట్ అంటే ఇంకా కొన్ని చూస్తున్నారండి. ఇంకా టైపిస్ట్ దీనికి ఇంకా వాళ్ళకి ఇంకో టెస్ట్ ఉంది కదా! ప్రతీదీ చెక్ చేసుకునే కదా ఇవ్వాలి మొత్తం లిస్ట్ అంతా. అవును సార్. వాళ్ళకు టెస్ట్ ఉంది కాబట్టి ఇంకా డిసెంబర్‌లో వాళ్ళకి టెస్ట్ పెట్టాలనా అని మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అయినా ఈ మంత్ లాస్ట్‌కి ఇయ్యాలి కదా సార్. మీరు ఫాస్ట్ చేస్తున్నా అని చెప్తే గ్యారంటీ వాళ్ళు ఈ మంత్ లాస్టే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీకే ఇయ్యాల్సిందే.
ఒకవేళ ఫాస్ట్గా అనుకున్నట్టు జరిగిపోతే ఈ మంత్ లాస్ట్ అండి, లేకపోతే మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఎండింగ్కే వస్తుందని అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాని గారు, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి. లాస్ట్ టైం చూసారంటే కోర్ట్ స్టాఫ్ కూడా స్టూడెంట్స్ కి కాంపిటీషన్ కాదా, అంటే మీ కోర్టుల పరిధిలో ఎవరైతే రాశారు ఎగ్జామ్ వాళ్ళు ఏ రకంగా రాశారు, ఉంటే కాంపిటీషన్ ఉంటే ఏ స్టాఫ్ ఏ పర్టికులర్ క్యాడర్ కి కాంపిటీషన్ ఉంటారు, అది కొద్దిగా క్లారిఫికేషన్ ఇచ్చేసి ఆ తర్వాత ఫర్దర్ కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. మ్యాక్సిమం కోర్ట్ రిలేటెడ్కి వస్తే ఓఎస్ అనేది కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటారండి కోర్ట్ స్టాఫ్ నుంచి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 20 మార్క్స్ అక్కడ యాడ్ అవుతున్నాయి. అది కాకుండా ఎగ్జామ్స్లో నాకు తెలిసినంత వరకు అందరి స్కోర్లు 20 నుంచి 40 మధ్యలో వచ్చాయి చాలామంది. సో వాళ్ళు ఎలా చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 25 మార్క్స్ వచ్చాయి అనుకుంటే ఇక్కడ 20 మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే అరౌండ్ ఒక 45 మార్క్స్ వరకు వాళ్ళు వచ్చేస్తున్నారు. అంటే నేను చూసిన మార్క్స్ 20, 25, 32 ఇలా ఇన్ జనరల్ చాలా మందికి చూసాను మార్క్స్. కోర్ట్ స్టాఫ్ వీళ్ళందరూ లాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి 20 మార్క్స్ యాడ్ అవుతాయి. వీళ్ళైతే ఓఎస్ వరకు అయితే కాంపిటీషన్ అండి. టెక్నికల్ అంటే టైపిస్ట్కి కూడా ఇదే రకమైన కాంపిటీషన్ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ టైపిస్ట్లో వాళ్ళ టెక్నికల్ దగ్గర 10 మార్క్స్ యాడ్ చేస్తున్నారండి. స్కిల్ టెస్ట్ దగ్గర 10 మార్క్స్ యాడ్ చేస్తున్నారు. సో అది కూడా వాళ్ళకి కోర్ట్ నుంచి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఈ 2 పోస్టుల వరకు అయితే. మిగతా పోస్టులు అంటే వాళ్ళకు ఒక 20, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ వీటి వరకు వస్తే వాళ్ళు అంత స్కోర్ తెచ్చుకోలేరేమో. అంటే కట్ ఆఫ్స్ అరౌండ్ 65, 60+ ఉంటాయి గ్యారంటీగా. సో మన స్టాఫ్ వరకు వస్తే అంటే వీళ్ళు మామూలుగా వర్క్ చేస్తూ వీళ్ళు లాస్ట్ 10 years నుంచి వీళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్లో లేకపోవడం వల్ల వీళ్ళు అంత స్కోర్ తెచ్చుకోవట్లేదు. బట్ వీళ్ళు బాగానే వస్తున్నారు. అంటే ఒక 40 అబవ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నా కాంపిటీషన్ ఉంటే ఉండొచ్చు. కానీ ఓఎస్ టైపిస్ట్ అయితే మాత్రం మ్యాక్సిమం కాంపిటీషన్ అండి కోర్ట్ స్టాఫ్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ అండి. రిమైనింగ్ వాళ్ళ డౌట్స్ ఉంటే ఇప్పుడు రైస్ చేయండి మీ డౌట్స్. పర్టికులర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళని దయచేసి ఆ స్టాఫ్ ను మాట్లాడితే ప్రయత్నం చేయండి. పర్మిషన్ ఇవ్వండి షేక్ బాషా గారికి. షేక్ భాష గారు. హలో సార్. చెప్పండి భాష గారు. సార్ కర్నూలు డిస్టిక్ 40 మార్క్స్ వచ్చాయి సార్. ఓఎస్కి ఏమన్నా అవకాశం ఉంటుంది సార్? 20 ఫస్ట్ షిఫ్ట్ రాశాను సార్ పేపరు. ఓకే ఓకే. హౌ సార్ కర్నూలు డిస్టిక్ సార్? వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి మీకు? అరౌండ్ కర్నూలు, చిత్తూరు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయండి ఓఎస్ వరకు అయితే. అవును సార్. అరౌండ్ 55 వేకెన్సీస్ ఉంటున్నాయి. అండ్ ఓసీ ఒక 32 వేకెన్సీస్ ఉన్నాయండి. అవును సార్. మీరు బీసీ అండి? బీసీలో ఏమైనా కేటగిరీ ఉందా? సార్ బీసీ, బట్ కాకపోతే మాకు బీసీలో పోస్టులు లేవు సార్ మా డిస్టిక్. అవునండి. ఓకే, మీరు ఓపెన్ కాంపిటీషన్ అవుతారు. కాంపిటీషన్ సార్. వేరే ఏమి అప్లై చేయలేదండి? వేరే డిస్ట్రిక్ట్లో ఏమి అప్లై చేయలేదా? సార్ ఓన్లీ కర్నూలు డిస్టిక్ సార్. ఓకే అండి. ఓకే. అంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ తక్కువ ఉందండి. అంటే అరౌండ్ 35 దగ్గర నుంచే ఉంది. అవును సార్. అంటే అందరికీ స్కోర్స్ ఆ రేంజ్లోనే ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు. ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే ఉంటుందండి. ఛాన్స్ ఉంటే ఉంటుంది సార్. ఏమన్నా నార్మలైజేషన్ ఏమన్నా సార్? నార్మలైజేషన్ ఓఎస్, పిఎస్ అంత నార్మలైజేషన్ స్కోర్ పెరగట్లేదండి. ఎందుకంటే అందరూ షిఫ్ట్స్ అంత ఆన్ యావరేజ్ ఒకలాగే వచ్చాయని చెప్తున్నారు. అవునండి. నార్మలైజేషన్ పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించకపోవచ్చు సార్. పెద్దగా ఎఫెక్ట్ చూపించదండి. అంటే నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం కూడా అంత ఎఫెక్ట్ ఏం చూపించలేదు. అన్ని షిఫ్ట్లు ఆన్ యావరేజ్ సేమ్ మార్క్స్ వచ్చాయి. అంటే ఓఎస్, పిఎస్ వరకే. మిగతా అయితే కొంచెం చేంజ్ ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్ వీటికైతే కొంచెం ఎక్కువ మార్జిన్ ఉంది నార్మలైజేషన్. ఓకే ఓకే. రిజల్ట్ ఎప్పుడు రావచ్చు సార్ మనకు? మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ అనుకుంటున్నామండి. ఈ లోపు ఏమైనా ఫాస్ట్ చేస్తే మరి ఏమో చూడాలి. సార్ సమీం గారు అండి మాట్లాడేది? సార్ ఒకేలా జాబ్లో జాయిన్ అవుతాం సార్. జాయిన్ అప్పుడు మనకి ఏమైనా వేరే జాబ్స్ వచ్చినప్పుడు బాండ్ ఏమైనా అమౌంట్ కట్టాలా సార్, లేకుంటే అవసరం లేదా సార్? ఒకసారి ఆగండి, మనకి లోకేష్ గారు అందుబాటులో ఉన్నారు. లోకేష్ గారు.
అవును సార్. సార్ ఏమైనా జాబ్‌లో జాయిన్ అయినప్పుడు మేము రిజైన్ చేయాలంటే ఏమైనా బాండ్ మళ్ళా కట్టాలి సార్ 5 లాక్స్ అట్లా? ఎస్ అండి, మేము జాయిన్ అయినప్పుడు కూడా మాకు కండిషన్స్ ఉన్నాయన్నట్టు చెప్పారండి. బట్ లేటర్ ఆన్ ఏం చేశారంటే వాళ్ళు అదేం అవసరం లేదు, మీకు ఏమన్నా జాబ్ వస్తే మీరు ఫ్రీ టు గో అని చెప్పారు. సో అలాంటి కండిషన్ ఏం లేదండి ప్రస్తుతానికి. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ ప్రాసెసర్ వారు లాస్ట్ ఇయర్‌తో కంపారిజన్ చేస్తే కొంచెం పేపర్ టఫ్‌గా వస్తుందని చెప్పినారు. సో లాస్ట్ ఓకే అండి. మార్క్స్‌తోనే తగ్గొచ్చేస్తా? లేకుంటే ఇంకా పెరగొచ్చేస్తా? ఎందుకంటే కాంపిటీషన్ గూడా అంత లేదు సార్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే. అలా మనం అనుకోలేం కదండీ. ఇప్పుడు లాస్ట్ టైమ్ వేకెన్సీస్ ఎక్కువ. ఇప్పుడు దానికన్నా పోలిస్తే కొంచెం తక్కువనే అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. అదే సార్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వరకే ఉండేదా సార్? లేకుంటే దానికన్నా పెరగొచ్చా సార్ మీ అంచనా అంటే ప్రకారం? లాస్ట్ టైమ్ కట్ ఆఫ్సే చాలా వరకు ఎక్కువగానే ఉన్నాయండిలెండి. సో అంత పెరగకపోవచ్చు. మాక్సిమం దానికి అరౌండ్ 1 ఆర్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2 అనుకుంటున్నాను నేను. ఓకే ఒకవేళ సార్. తగ్గితే 2 మార్క్స్ అని తగ్గొచ్చేమో గానీ మాక్సిమం ప్లస్సే ఉంటదండి. ప్లస్ ఒక 2 మార్క్స్ అనుకోవచ్చా సార్? ఆ! 2 మార్క్స్ అనుకోండి. అంటే 5+5 అంతవరకు పోతదా సార్? అంత మార్జిన్ వెళ్ళకపోవచ్చులెండి. ఎందుకంటే పేపర్ టఫ్ ఉంది. వేకెన్సీస్ కూడా కొంచెం తక్కువ అనుకుంటున్నాను లాస్ట్ టైమ్ కన్నా పోలిస్తే. అంటే క్యాండిడేట్స్ గూడా తక్కువ రాసినారు కదా సార్ లాస్ట్ టైమ్‌తో పోలిస్తే. ఓకే. డీఎస్పీ పోలీస్ గూడా కాంపిటీషన్ వాళ్ళు జెన్యూన్ క్యాండిడేట్స్ మొత్తం దానికి డైవర్ట్ అయిపోయినారు చాలా వరకు. ఓకే అండి. ఇప్పుడు కూడా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ జూనియర్ అసిస్టెంట్ అయితే 1,20,000 వరకు రాసినట్టున్నారండి. పీఎస్ కూడా నే నేను లాస్ట్ టైమ్ చూసినంత వరకైతే అప్పటికే 60,000 ప్లస్ ఉన్నారు. మరి తర్వాత ఏమన్నా యాడ్ అయ్యారో లేదో నాకు తెలీదండి. నేను చూసినంత వరకైతే 60,000 వరకు ఉన్నారు. ఇప్పుడా సార్ ప్రెజెంట్? ప్రెజెంట్ నోటిఫికేషన్‌లో. తర్వాత మళ్ళీ అంటే కోర్ట్ స్టాఫ్ కూడా రాస్తారు కదండీ! అవును వాళ్ళది సార్. అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే అది ఇంకా పెరగొచ్చు. ఓకే సార్. +5 అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 62 వచ్చింది సార్ మా కట్ ఆఫ్. మహా ఓకే అయితే అండి. 67 రావచ్చు. దానికన్నా మించిపోదు కదా సార్? పోదండి. అంతే ఉంటది. సార్ కాపీస్ట్ జాబ్ గురించి ఎలా ఉంటుంది సార్? ఆఫీస్ జాబ్ బానే ఉంటుందండి. ఆహ్, సో ఏం చేస్తారంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ కేసు తీసుకున్నాం అనుకోండి. సార్ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఈ సైడ్. సార్ సో ఆ డాక్యుమెంట్ పబ్లిక్ ఎవరికైనా కావాలనుకోండి, సార్ అది మనం అనఫిషియల్ గా ఇవ్వకూడదు. సార్ సో దాన్ని ఏం చేస్తారంటే త్రూ అడ్వకేట్ ఆ కావాల్సిన పార్టీ వచ్చేసి త్రూ అడ్వకేట్ కోర్టులో ఒక అప్లికేషన్ వేసుకుంటారండి. సార్ సో కాపీస్ట్ బాధ్యత ఏంటంటే ఇప్పుడు మన కోర్టులో ఉన్న ఎఫ్ఐఆర్ ని జిరాక్స్ తీసేసి దాన్ని సర్టిఫై చేసి ఆ కాపీని ఎవరికి కావాలో వాళ్ళకి ఇస్తారు. ఓకే సార్. సార్ ఇంకో అంటే అది డౌట్. అంత చెప్పండి. సార్ ఇప్పుడు జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళని పిలుస్తారా సార్ జాబ్కి, అదే స్కిల్ టెస్ట్కి? సార్ అదే సార్ కాపీస్ట్ జాబ్కి క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ పిలుస్తారా? అవునండి. నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అది ఇంకా కొంచెం క్లారిటీ లేదండి. సో, వచ్చిన సార్ తర్వాత మన గ్రూప్‌లో ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాం. సరేనా? ఓకే సార్. ఆ! సార్ ఇప్పుడు ఇగో లాస్ట్ మామూలుగా ఈ హ్మ్. జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్ వచ్చినమ్మటే మాకు అది స్కిల్ టెస్ట్ వస్తుందా సార్? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మామూలు రిజల్ట్స్ వస్తాయి కదా సార్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెసర్ అవునండి. వారికి. అప్పుడే మేము హ్మ్. స్కిల్ టెస్ట్‌కి సెలెక్ట్ అయ్యామని రిజల్ట్ వస్తాయా సార్? అప్పటికి లాస్ట్ టైమ్ అయితే ఆ టైంకి 1:3 లిస్ట్ ఇచ్చారండి. సార్ ఆహ్, ఇప్పుడు ప్రెజెంటు లాస్ట్ టైమ్ అయితే నాకు తెలిసి మాది జనవరి 2కి ఎగ్జామ్స్ అయ్యాయండి. 2023 జనవరి 2 ఆర్ 6కి ఎగ్జామ్స్ అయిపోయాయి. సార్ మొత్తం ఒక 2 వీక్స్‌లో మొత్తం అన్ని ఎగ్జామ్స్ పెట్టేశారు. ఇది సార్ జరిగిన తర్వాత అరౌండ్ ఎప్పుడు మార్చ్ 28 అరౌండ్ మార్చ్ లాస్ట్ వీక్ అండి. మనకి రిజల్ట్స్ ఇచ్చారు. ఓకేనా? సార్ ఓకే సార్. అప్పుడే టైపిస్టు, కాపీస్టు, స్టెనో అండ్ డ్రైవరు ఈ 4 ఆటిలకి వేరేగా ఇచ్చారు. మిగతా అన్నాటిలకి డైరెక్ట్ రిజల్ట్ అనమాట. వాళ్ళ సెలక్షన్ లిస్టు. వీళ్ళు మాత్రం ఓకే. 1:3 ఇచ్చినట్టున్నారు. అవును సార్. పోయినసారి 1:3 అని మెన్షన్ చేశారు. ఆ! అది ఇచ్చిన తర్వాత వాళ్ళకి టెస్ట్‌కి పిలిచారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫైనల్ ఆర్డర్స్ రిలీజ్ చేసి వాళ్ళకి లిస్ట్ పెట్టారండి. ఓకే సార్. ప్రెజెంట్ ఇప్పుడు మన గ్రూప్‌లో లాస్ట్ టైము అంటే ఈ ఇయర్‌కి సంబంధించి ఆ టైంకి ఎన్ని వేకెన్సీస్ వచ్చాయని అదే అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయనేది పెడుతున్నామండి. ఒకసారి చెక్ చేసుకోండి అందరూ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ. సార్ ఇప్పుడు కాపీస్ట్ అప్లికేషన్ ఎన్ని వచ్చాయి సార్ మీ అందాజులో?
కాపీస్ట్ అప్లికేషను 9881 వచ్చాయండి. ఇప్పుడు ఇది నోటిఫికేషన్ ఇంకా పూర్తిగా ఫిల్ అవ్వలేదండి అప్పటికి ఇంకా. సార్ గ్రూప్‌లో ఇప్పుడు పోస్ట్ చేశాను. అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. దీని తర్వాత మళ్ళీ కోర్ట్ ఎంప్లాయీస్ అప్లై చేసుకున్నారు. సార్ దీనికి కాంపిటీషన్ ఉంటుందా సార్? కాంపిటీషన్ ఉంటది. దీనికి కోర్ట్ నుంచి కాంపిటీషన్ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఇన్సైడ్ వేకెన్సీస్ టైప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి స్కిల్‌లో 10 మార్క్స్ ఉంటే యాడ్ చేస్తున్నారండి. ఓకే. హలో! హలో సార్, ప్రాసెస్ సర్వర్ది జాబ్ రోల్ ఎలా ఉంటుంది సార్? ప్రాసెస్ సర్వర్‌ది జాబ్ రోల్ బానే ఉంటుందండి. ఆహా. అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? లైక్ అంటే సబార్డినేట్‌ది డ్యూటీస్ కూడా చేయాలి అని అంటున్నారు సార్. అది అవునండి. అంటే జడ్జి గారు పక్కన ఉంటారు కదా! ఓకే సార్. మనకి జడ్జి గారు రిలేటెడ్ థింగ్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారండి ప్రాసెస్ సర్వర్స్. ఓకే సార్. ఓకే సార్. అది కాకుండా సమన్స్‌కి అది బయటికి సర్వ్ చేయడానికి కూడా పంపిస్తుంటారండి. ఆహా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే. డీవీపీ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు నార్మలైజేషన్లో ఒక షిఫ్ట్ టఫ్గా ఉంటే మార్క్స్ పెరగాయని విన్నాను, కానీ ఒక షిఫ్ట్ ఈజీగా ఉంటే దాని మార్క్స్ కూడా తగ్గుతాయి సార్ మళ్ళీ. లోకేష్ గారు చెప్తారా? హలో సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. డీవీపీ గారు సార్. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఆ ఎగ్జామ్ రిలేటెడ్ ఎన్ని షిఫ్ట్స్ ఉన్నాయన్నది చూస్తారండి. చూసిన తర్వాత ఇప్పుడు అన్నీ యావరేజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక షిఫ్ట్‌కి బాగా ఎక్కువ వస్తే మాత్రమే మిగతా దాంతో పోలిస్తే కొంచెం తగ్గుతుంది. మరీ ఎక్కువ తగ్గదు. అంటే ఇంతకుముందు తగ్గినా చాలా మార్జిన్‌లోనే తగ్గాయి. ఈసారి అంత ఉండకపోవచ్చు అంటారు సార్ మరి? అంటే మీరు ఏ ఎగ్జామ్ రాశారండి అది చెప్తారా? జూనియర్ అసిస్టెంట్ సార్. జూనియర్ అసిస్టెంట్ అండి. మాక్సిమం నార్మలైజేషన్‌లో స్కోర్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. తగ్గడం అంటే మరి తగ్గినా ఎక్కువ మార్క్స్ తగ్గవండి. ఇప్పుడు ఏదైనా షిఫ్ట్ బాగా ఇప్పుడు ఈజీ 64 వస్తుంది సార్ నాకు చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరు డిస్ట్రిక్ట్ 64 మంచి స్కోర్ అండి. రా స్కోర్. అంటే కొంతమంది ఏమంటున్నారంటే 24th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ ఈజీ కాబట్టి మార్క్స్ తగ్గచ్చు మీకు అంటున్నారు సార్. అందుకని డౌట్ వచ్చి అడిగేస్తాను. తగ్గినా ఎక్కువ తగ్గవండి. అంటే లాస్ట్ టైం మన దాంట్లోనే జాబ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళది మహా అయితే 1 మార్క్ తగ్గినట్టున్నదండి అంతే. మాక్సిమం అందరికీ చాలా మంది వరకు మార్క్స్ పెరిగాయి. ఇప్పుడు మన గ్రూప్‌లో ఉన్న లోకేష్ గారికి కానీ, నాకు కానీ మా అందరికీ పెరిగాయి. ఇంచుమించుగా నాకు ఒక 4 మార్క్స్ అయినా పెరిగాయండి. నా విషయంలోకి వస్తే నాకు ఆల్మోస్ట్ 7 to 8 మార్క్స్ నార్మలైజేషన్లో కలిసాయండి జూనియర్ అసిస్టెంట్. సో మీ ఎగ్జామ్ టఫ్నెస్ బట్టి నార్మలైజేషన్ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అదే సార్, సో మనం ఈజీ ఉంటే మరి తగ్గిస్తారని విన్నా. లేదండి, ఈవెన్ తగ్గించినా కూడా హెవీ డిఫరెన్స్ ఏం రాదండి. మీకు అరౌండ్ 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ ఏ ఉంటుంది. మాక్సిమం అంత తగ్గొచ్చు, అంతకంటే ఎక్కువ తగ్గదండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. హలో సార్. చెప్పండి స్టాలిన్ గారు. హలో. కృష్ణా డిస్టిక్ 58 బీసీడీ జూనియర్ అసిస్టెంట్ ఏమన్నా ఛాన్స్ ఉందా సార్? 58 బీసీడీ కృష్ణా డిస్ట్రిక్ట్. లోకేష్ గారు మాట్లాడండి జూనియర్ అసిస్టెంట్ సంబంధించింది. సార్ 58 వచ్చాయండి బీసీడీ. ఎస్ సార్. సార్ మీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఉన్నాయండి పోస్టులు? బీసీడీకి అయితే 2 ఉన్నాయి సార్. ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయో తెలియదు. అంటే మీ నార్మలైజేషన్ అంటే మీ షిఫ్ట్ టఫ్ గా వచ్చిందా సార్, లేకపోతే కొంచెం పర్లేదు మీడియమా, లేకపోతే ఈజీగా వచ్చిందండి? 23rd ఫస్ట్ షిఫ్ట్ నాది. అందరూ అయితే 23rd ఫస్ట్ షిఫ్ట్ ఈజీ అంటున్నారులే కానీ నాకు అంత ఈజీగా ఏం అనిపించలేదు. అన్ని షిఫ్ట్లు యావరేజ్ గానే ఉన్నాయి అటు ఇటుగా. మన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ లోకి వస్తాయండి, ఆ నార్మలైజేషన్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఎస్పెషల్ నా విషయంలో చూసుకుంటే నాకు రా స్కోరు 60 అలా వచ్చాయి. బట్ నాకు నార్మలైజ్ స్కోర్ ఆల్మోస్ట్ 68, 69 అరౌండ్ అలా వచ్చాయి. సో బేస్డ్ ఆన్ ఆ టఫ్నెస్ మన మార్క్స్ వేరియేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి.
సో ఆ బేస్డ్ ఆన్ ఆ మార్క్స్ బట్టి మనం సెలక్షన్ లో ఉంటామా లేదా అనేది డిసైడ్ అవుతుంది. సో మీరు 58 అన్నారు కాబట్టి యా నేను చెప్పినట్టే ఆ నార్మలైజేషన్ ఇంపాక్ట్ ఉంటే మీకు రావచ్చండి, అదర్వైజ్ కొంచెం స్కోప్ తక్కువగానే ఉండొచ్చండి. బీసీడీ అరౌండ్ 3 వేకెన్సీస్ ఉన్నట్టున్నాయండి. ఓసీలో ఒక 9 వేకెన్సీస్ ఉన్నట్టున్నాయి కృష్ణా డిస్ట్రిక్ట్. యా అంటే ప్రతి బేస్డ్ షిఫ్ట్ ఆన్ లోను ప్రతి చెప్పండి. షిఫ్ట్ లోను ఇద్దరు జీకే టఫ్ గా ఉంటుంది లేదా ఇంగ్లీష్ టఫ్ గా ఉంటుంది సార్, అలా ఇచ్చాడు. సో ఎవ్రీ షిఫ్ట్ యావరేజ్ గా అలానే ఉంది, ఇద్దరు అది టఫ్ గా ఉంటుంది సార్ లేకపోతే ఇది టఫ్ గా ఉంటుంది. అంటే మీకు మీ అందరికి మీడియం గానే వచ్చింది అనుకుంటే బేస్డ్ ఆన్ మీ మార్క్స్ బట్టే పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు హోప్ కొంచెం ఉండకపోవచ్చు అండి మీ వచ్చిన మార్క్స్ కి. అరౌండ్ 65 కంటే అబోవ్ వస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ పోస్ట్, అది కూడా 100% కాదు. సో కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు అండి. బిలో 65 వస్తే జూనియర్ స్టెంట్ క్యాడర్ లో సో మనము దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించకుండా మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం కొంచెం బెటర్. ఈ హైకోర్టు ఎందుకంటే ఎప్పుడు ఉంటుంది సార్ ఎగ్జామ్? నాని గారు ఒకసారి మీరు ఆన్సర్ చేయండి అండి దానికి. హైకోర్టు నోటిఫికేషన్ కూడా నవంబర్లో ఉండొచ్చండి, అంటే నవంబర్లో ఇస్తానంటున్నారు. ఏదైనా కొంచెం ముందు వస్తే మేము ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తామండి గ్రూప్లో. మన అడ్మిన్ గారు ఓకే పంపిస్తారు, మీకు గ్రూప్లో అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే సార్. సార్ నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాను సార్. నెల్లూరు డిస్ట్రిక్ట్ చెప్పండి. ఆఫీస్ అబానెట్ సార్. ఆఫీస్ సబార్డినేట్ చెప్పండి. 50 మార్క్స్ వచ్చాయి సార్, ఛాన్స్ ఉంటుందా? 50 మార్క్స్ మంచి మార్క్స్ అండి. లాస్ట్ టైం కూడా అరౌండ్ 35 to 40 దగ్గర ఆగింది కట్ ఆఫ్. ఓఎస్ కదండి, ఎస్సీ వచ్చే అవకాశం కేటగిరీ. ఉంది అండి. ఎస్సీ కేటగిరీ సార్. ఈశ్వర్గా వచ్చే అవకాశం ఉందండి, ఛాన్స్ ఉంది. సార్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది సార్? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి మనల్ని పిలుస్తారండి, ఈ డేటు మనకి రమ్మని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్. లాస్ట్ టైం ఏప్రిల్ ఎండింగ్లో జరిగిందండి. మనకి రిజల్ట్ మార్చ్ ఎండింగ్లో ఇచ్చారు, ఏప్రిల్ ఎండింగ్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రమ్మన్నారు. ఓకే సార్. అంటే ఓకేనా? టైం ఇస్తారా సార్ రిజల్ట్ తర్వాత? అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి. రిజల్ట్ టైం వచ్చిన తర్వాత టైం ఉంటుందండి సార్ టైం వెరిఫికేషన్ ఉంటుందండి, కి? ఉంటుంది ఒక 15 ఓకే డేస్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్. వర్క్ ఎలా ఉంటుంది సార్? ఓఎస్ అండి, అవును సార్. బంగ్లా డ్యూటీస్ అవి ఉంటాయండి. బంగ్లా డ్యూటీస్ అండ్ జడ్జి గారు రిలేటెడ్ వర్క్స్ అన్నీ మీకే ఉంటాయండి. ఓకే సార్. మీకు ఏమన్నా శాలరీ రిలేటెడ్ ఏమన్నా థింగ్స్ కావాలంటే మనకు అడ్మిన్ గారు ఆల్రెడీ పోస్ట్ చేశారండి, మీరు గ్రూప్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. సార్ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఎలా ఉంది? ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ ఏంటి సార్? ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ అండి, ఇప్పుడు మన కోర్టులో అవును సార్. ఏదన్నా మామూలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కువ సివిల్ కోర్టుకి ఎక్కువ అటాచ్ అయ్యి ఉంటారండి. మన సివిల్ ఓకే కోర్టులో సార్. ఏదైనా ప్రాపర్టీ సివిల్ రిలేటెడ్ మ్యాటర్స్లో అటాచ్మెంట్స్ అవి ఉంటాయండి. అటాచ్మెంట్స్ కానీ క్రిమినల్ అయితే బెయిల్బుల్, నాన్ బెయిల్బుల్ వారెంట్స్ అవి ఉంటాయండి. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు ఇవి రిజల్ట్స్ వచ్చి ఎప్పుడు ఉండొచ్చు సార్, ఏమైనా ఐడియా? మాకు తెలిసినంత వరకు అయితే నవంబర్లో ఉంటాయి అనుకుంటున్నామండి. ఒకవేళ నవంబర్. కొంచెం ఫాస్ట్గా చేద్దాం అనుకుంటే ఈ మంత్, లేకపోతే మ్యాక్సిమం నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ స్టార్ట్. అది మనకి కాపిస్ట్ పోస్ట్ కి కోర్టు స్టాఫ్ నుంచి ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా? అంటే ఇప్పుడు స్కిల్ టెస్ట్ బేస్డ్ తీస్తున్నట్టున్నారు కదండి. స్కిల్ టెస్ట్ అవును బేస్డ్ సార్. అయితే తీసుకుని మీరు కోర్టు నుంచి వాళ్ళకి 10 మార్క్స్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇచ్చారు నోటిఫికేషన్ చూసినట్లయితే. ఎస్ సార్. సో మ్యాక్సిమం వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంటుంది కదండి. ఇప్పుడు అంటే లాస్ట్ ఎవరైతే కోర్టులో లాస్ట్ 10 years వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో సార్. తమీమ్ గారు చెప్పండి. సార్ ప్రాసెస్ సర్వర్కి కోచ్ స్టాఫ్ నుంచి ఏమైనా కాంపిటీషన్ హెవీగా ఉండొచ్చా సార్, లేకుంటే నార్మల్ అంటారా సార్? హెవీగా ఉండొచ్చు అంటే వాళ్ళ స్కోర్స్ ఏమన్నా ఒకవేళ 40 కానీ దాటితే కాంపిటీషన్ ఉంటారండి వాళ్ళు కూడా. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి వర్క్ చేసి ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్నారంటే 20 మార్క్స్ యాడ్ అవుతాయి కదండి అక్కడ. అవును సార్. అంటే 20 years నుంచి వర్క్ చేసేటోళ్ళు ఇంత టఫ్ పేపర్లో
40 వరకు స్కోర్ చేయడం అంటే కొంచెం ఇబ్బందే లేండి సార్. 35 అంతవరకే రాగలరు అనుకుంటచ్చు. అవునండి. బట్ కానీ మీరు చెప్పినట్టు నాకు తెలిసిన నాకు తెలిసిన వాళ్ళు 40 ఉన్నారండి కోర్ట్ స్టాఫే. అంటే ఉండలేరని అంటే చెప్పలేము కదా! ముస్లిమ్స్ ఎవరైనా ఉన్నారా సార్ మీకు ఐడియా ఉన్నంత వరకు బీసీ క్యాండిడేట్స్? లేరు. థ్యాంక్ యూ సార్. అదే ఈస్ట్ గోదావరి 69 వచ్చాయండి. ఈస్ట్ గోదావరి 69 వచ్చాయి. ఎందులో అండి? అంటే ప్రాసెసర్ ఓకే అండి. ప్రాసెసర్ అండి ఈస్ట్ గోదావరి. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి? మా కేటగిరీలో ఒకటి ఉందండి. జనరల్ అయితే 5 ఉన్నాయి. జనరల్ అయితే 5 ఉన్నాయా? మా కేటగిరీలో ఒకటి ఉందండి బీసీలో. ఓకే అండి. మంచి స్కోర్ అండి, రావచ్చు. అది ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? ధనంజయ్ గారు లాస్ట్ టైం 66 దగ్గర ఎక్కడో ఎండ్ అయిందండి. 65, 66 ఈ రేంజ్ లోనే ఎండ్ అయింది. అక్కడ మీకున్న వేకెన్సీస్ బట్టి వచ్చే అవకాశం ఉందండి. ఓకే సార్. 100% కాదు, బట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా కీలో 2 తప్పులు ఉన్నాయి సార్, అవి కూడా యాడ్ అవుతాయి అనుకుంటున్నాను సార్. ఓకే అండి. ఓకే. అది మనకి స్కోర్ కార్డ్ రిలీజ్ చేస్తారండి ఈ మధ్యలో. స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది మనకి ఎంత ఇచ్చేసారు. ఎలా ఉంటాయి డ్యూటీస్ కూడా ఉంటుంది సార్ ప్రాసెసర్ వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా ఎగ్జామ్కి? అర్థం కాలేదండి. ప్రాసెసర్ వచ్చిన తర్వాత మిగతా ఎగ్జామ్ చదువుకోవడానికి ఉంటుందా సార్? అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా వర్క్ అంటే మన ఇంటెన్షన్స్ గట్టిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చదువుకోవచ్చండి. కాకపోతే గ్యారంటీగా ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఎక్కువ ప్రెజర్ పడిపోద్ది ఈ విత్ ఇన్ డిపార్ట్మెంట్లో కూడా. అంటే ఏ జాబ్ కన్నా అంతే. అంటే మా ఫ్రెండ్ ఒక తను ఎస్ఐ ప్రిపేర్ అయినప్పుడు నైట్ డ్యూటీ వేయించుకుని ఎస్ఐ ప్రిపేర్ అయ్యారు. జస్ట్ లో ఏజ్ డిఫరెన్స్ వల్ల తను పోయింది పాపం. అంటే తను ధనంజయ్ గారు చాలా అవ్వచ్చు. అంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి కూడా తను ప్రాసెస్ సర్వర్ తను రీసెంట్ గా గ్రూప్ 2 అరౌండ్ 220+ స్కోర్ చేశారు. 210 220+ మరి. నైట్ డ్యూటీ వేయించుకుని చదువుకోవచ్చు. ఎలా ఉంటాయి సార్ డ్యూటీస్ ప్రాసెసర్? హలో, ప్రాసెసర్ డ్యూటీస్ బాగానే ఉంటాయండి. అంటే వాళ్ళకి నైట్ డ్యూటీస్ చేస్తే మార్నింగ్ ఉండదు. ఒకవేళ మార్నింగ్ ఏమైనా వాళ్ళకి డ్యూటీస్ ఉంటే కోర్ట్ డ్యూటీస్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఏమైనా సమన్స్ ఏమైనా సర్వ్ చేయవలసినవి అవి ఉంటాయండి. అదే సార్. అంటే కొంతమంది తక్కువ కింద ఉంటుంది ఏదో అన్నారని మా వాళ్ళు, అందుకే. తక్కువ కింద ఉండడం అంటే ఒకవేళ గవర్నమెంట్ జాబ్ నిజంగా ప్యాషనేట్ అయితే బాగుంటుందండి. సార్ ఏది లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా. అవును సార్, చాలా దెబ్బలు తగిలేసి ఉన్నాయి సార్, అందుకని. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. మన గ్రూప్ లో ఆల్రెడీ మనకి ఉన్నారండి జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు అండ్ పిఎస్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు. లోకేష్ గారు ఉన్నారండి. లోకేష్ గారు ఒకసారి మాట్లాడండి. లోకేష్ గారు, రాజు గారు జూనియర్ అసిస్టెంట్లు. చెప్పండి సార్, అడగండి సార్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. జూనియర్ అసిస్టెంట్ బీసీబీ 55 వచ్చేసారు ఈస్ట్ గోదావరి. 55 అండి. ఎంత ఉన్నాయండి మీ యూనిట్ లో పోస్ట్ ఎన్ని ఉన్నాయండి బీసీబీకి? సార్ కేటగిరీలో ఒకటి ఉందండి. ఏదైనా మనం జూనియర్ అసిస్టెంట్ లో ఏ యూనిట్ తీసుకున్నా, అంటే ఏ డిస్ట్రిక్ట్ తీసుకున్నా కూడా కట్ ఆఫ్ నాకు తెలిసి 65 అబవ్ ఉండొచ్చు అండి. ఎందుకంటే ఈసారి పోస్ట్ కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ అవేర్నెస్ కూడా ఎక్కువ వచ్చింది. అంటే ఆస్పిరెంట్స్ కి బిఫోర్ ప్రీవియస్ నోటిఫికేషన్స్ పోల్చుకుంటే ఇప్పటికి అవేర్నెస్ ఎక్కువగా ఉంది. ఈవెన్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నాకు తెలిసి 2-3 రాశారు మొన్న జరిగిన కోర్ట్ ఎగ్జామ్స్. సో యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ కాంపిటీషన్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అండి. సో బేస్డ్ ఆన్ దట్ కట్ ఆఫ్స్ అన్ని 65 అబవ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. ఓకే అండి. చిత్తూరు డిస్టిక్ జేఏకి అప్లై చేశాను. 68 అలా వచ్చాయి సార్. అంటే 24th ఫస్ట్ షిఫ్ట్. ఓకే. అంటే కొన్ని డౌట్స్ ఏంటంటే ఇప్పుడు నార్మలైజేషన్లో ఏమన్నా తగ్గుతాయా అనేసి. అండ్
అండ్ సెకండ్ది వచ్చేసి నేను సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఈడబ్ల్యూఎస్ సార్ కేటగిరీ. సో అప్లై చేసేటప్పుడు అప్పుడు వచ్చేసి నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ది అప్లై చేశాను. అంటే ఈ మార్చ్కి అయిపోతుంది కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తది అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఇబ్బంది ఏమైనా అవుతుందా సార్ ఒకవేళ అంటే అనేసి అంటే అప్లోడ్ చేసి? ఓకే చెప్పండి అడగండి సార్. అంతే సార్ చెప్పండి. సార్ ఏంటంటే మీరు సెలక్షన్ లిస్ట్ లో ఉన్నారంటే మనం ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళేసి మనం మాట్లాడచ్చు అండి. అంటే ప్రాబ్లం ఇలా జరిగింది అని మనం చెప్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారండి డెఫినెట్ గా. అలాగని మీరు దాని గురించి అదే పడక్కర్లేదు. మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. మీరు 68 వచ్చాయని చెప్తున్నారు, సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే సార్. అంటే కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారు కదా సార్, అంటే ఆడ నుంచి అంటే 10 years అంటే 20 marks దాకా పడే అవకాశం ఉంది కదా వాళ్ళకి అనేసి. ఈవెన్ ఉన్నా కూడా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్ పాత ఎగ్జామ్ పేపర్ లేదండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ కూడా స్టాండర్డ్స్ చాలా పెరిగిపోయాయి. గ్రూప్ 1 ఆ స్టాండర్డ్స్ లో ఇస్తున్నాడు క్వశ్చన్ పేపర్స్. లైక్ జిఎస్ చూసుకుంటే ఆ పారాస్ ఏబిసి అలా ఇస్తున్నాడు క్వశ్చన్ పేపర్స్. సో అది ఇక్కడ వర్క్ చేస్తూ చదువుకునే వాళ్ళు సీనియర్స్ కి అది కష్టం అండి కొంచెం. నేను విన్నాను, అంటే మా యూనిట్ లో వర్క్ చేసే వాళ్ళు ఒక 7 to 8 members రాస్తే నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 35 నుంచి 40 అరౌండ్ అలా చెప్పారండి స్కోరు. ఓకే సార్. సో వాళ్ళు వర్క్ చేసి అరౌండ్ 5 years అవుతుంది. ఈవెన్ వాళ్ళకి 10 marks ఆడైనా 50 వస్తాయి వాళ్ళకి. ఓకే సార్. సో రెగ్యులర్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందండి, ఎస్పెషల్లీ మనము జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే. ఓకే సార్. బాండ్ ఏమైనా ఉంటుందా సార్? అంటే ఫస్ట్ 10,000 ఎంతో కట్టించుకుంటారని ఉంది కదా. అవునండి. మీరు ఆ నోటిఫికేషన్ చూస్తే ఆ నోటిఫికేషన్ లో క్లియర్ చెప్పారండి హైకోర్టు వాళ్ళు. ఏమని చెప్పారంటే ఈవెన్ ఏ పోస్ట్ అయినా జాయిన్ అయ్యేటప్పుడు 10,000 సెక్యూరిటీ డిపాజిట్ అనేది మనము పే చేయాలండి. ఓకే సార్. మీరు ఏ పోస్ట్ లో సెలెక్ట్ అయినా కూడా ఆ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మ్యాండేటరీ అండి. ఓకే సార్. ఇంకేమైనా ఉన్నాయా సార్? సార్ మళ్ళీ అంటే మనము వేరే ఎగ్జామ్స్ కి చదువుకోవడానికి అంటే జూనియర్ అసిస్టెంట్ అంటే అందరికి ఒకే అంటే డ్యూటీస్ ఉంటాయా, లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ లో ఉంటాయా సార్? లేదండి. ఎస్పెషల్లీ మనకు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లోకి వస్తే ఒక జూనియర్ అసిస్టెంట్ బాధ్యతలు అంటే వర్క్ ప్రొఫైల్ చాలా డిఫరెంట్ గా ఉంటదండి. అంటే ఒక్క దాంట్లోనే ఉండాలని ఏం లేదు. లైక్ మన కోర్టులో సివిల్ కేసెస్ ఉంటాయి, క్రిమినల్ కేసెస్ ఉంటాయి, ప్రాపర్టీ ఉంటది, రికార్డ్ రూమ్ ఉంటది. అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ ని ఉన్న డిపార్ట్మెంట్స్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మన యాజ్ జూనియర్ అసిస్టెంట్ గా మన బాధ్యత ఏంటంటే కోర్టుకు వచ్చే ప్రతి ఫైల్ ని జాగ్రత్తగా భద్రపరచాలి. అంటే ఆ భద్రపరిచేటప్పుడు వన్స్ ఆ కేసు అయిపోయింది అనుకోండి, ఆ కేసు డిస్పోజల్ అయిపోయిన తర్వాత ఆ కేసుని రికార్డ్ రూమ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో అక్కడ ఒక క్లర్క్ ఉంటాడు, అంటే ఆ క్యాడర్ అంటే ఆ రికార్డ్ ని అంటే సేఫ్ గా కస్టడీ చేయడానికి ఒక జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పర్సన్ ని అలాట్ చేస్తారు. సో అది రికార్డ్ రూమ్ కి వెళ్తుంది. ఇన్ కేస్ ఏదైనా కొంచెం అంటే క్రిమినల్ కేసెస్ లో మర్డర్స్ అలాంటివి జరుగుతుంటాయి కదా. సో ఆ కేసులో ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ కత్తులు కానీ గొడ్డళ్ళు కానీ అలాంటివి ఉంటాయి. సో ఏవైతే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ వాటిని అన్నిటిని మనం కోర్టు కస్టడీకి ఇస్తారు పోలీసులు. సో వాటిని భద్రపరచడం కోసం కూడా ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు. అంటే లోవర్ జ్యుడిషియరీలో అయితే మోస్ట్ ఆఫ్ ది వర్క్ అంతా ఒక జూనియర్ అసిస్టెంట్ వర్క్ చేతిలోనే జరుగుతుందండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో పోస్టింగ్ అనేది ఇప్పుడు వాళ్ళు ఏడ చెప్తే అక్కడికి వెళ్ళాలి అంతేనా సార్? మనకంటే సార్ అది చెప్పండి. అదే డిస్ట్రిక్ట్ కోర్టులో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాం కదా, వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ పోవాలా, లేకపోతే మనం అడగచ్చా సార్ అట్లా? ఏంటంటే మీకు వన్స్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక 25 days నుంచి 30 days లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కాల్ఫర్ చేస్తారండి. అది అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ 10 to 15 days లో అంటే మిమ్మల్ని అడుగుతారు మీ ప్రిఫరెన్స్ లో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగేసి ఆ యూనిట్ అంటే ఆ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడ ఫిల్ చేయాలి, బేస్డ్ ఆన్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళ కన్వీనియన్స్ బట్టి వాళ్ళు పోస్టింగ్ చేస్తారండి. సో ఫస్ట్ పోస్టింగ్ మనము ఎక్కడ వేస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ మీకు అలా కాకుండా ఏదైనా మెడికల్ రీజన్స్, ఫ్యామిలీ మెడికల్ రీజన్స్ అలాంటి ఏమైనా చూపించుకుంటే వాటిని కన్సిడర్ చేస్తారు. అలాంటి ఏమీ లేనప్పుడు
ఇంకోటి ఏంటంటే ఉమెన్స్ ఉంటారు. ఓకే. ఉమెన్స్ కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే లైక్ చాలా పల్లెటూరులో ఉన్నారనుకోండి, హ్మ్. బేస్డ్ ఆన్ వాళ్ళ గ్రౌండ్స్ బట్టి వాళ్ళకి ఇస్తారు. సపోజ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళు ఉంటున్నారు అనుకోండి, సో వాళ్ళకి పోస్టింగ్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఇస్తారు. అంటే ఓకే. లేడీస్ ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కొంచెం కన్సిడర్ చేస్తారండి. ఓకే. ఓకే. సార్ మళ్ళీ ఫ్రీక్వెంట్ ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయా సార్ మామూలుగా? అంటే గవర్నమెంట్‌కి ఎంప్లాయీస్‌కి ఉన్నట్టు ఫ్రీక్వెంట్ ఉంటాయా? లేకపోతే మోస్ట్‌లీ ఒక చోటే ఉంటదా? ట్రాన్స్ఫర్స్ మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్స్ ఎవ్రీ 3 years వన్ టైం ఉంటదండి. ఓకే. అదర్వైజ్ ఎక్సెప్షన్ ఏంటంటే, ఎప్పుడైనా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద డిస్ట్రిక్ట్ జడ్జి గారు, పీడీజే గారు అని అంటారు, ఆ సార్కి అంటే ఏమన్నా వర్క్ అంటే అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. అదర్వైజ్ ఎవ్రీ 3 years వన్ టైం ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఓకే. ఓకే. సపోజ్ చెప్పండి. చెప్పండి. లేదు మీరే. ఏంటంటే సపోజ్ ఒక హెవీ కోర్ట్ ఉందనుకోండి, దాంట్లో ఒక స్టాఫ్ ఎవరో చనిపోయారు అనుకోండి, అంటే నేను జస్ట్ అజ్యూమ్ ఓకే. అక్కడ హెవీ వర్క్ ఉంది, వేరే చోట కోర్టు కొంచెం లైట్ గా ఉంది, హెవీ వర్క్ తక్కువగా ఉంది, సో అక్కడ అంతమంది అవసరం లేదు, ఆ పర్సన్ ఇక్కడికి డెప్యూట్ చేద్దామని ఆ పర్సన్ ని ఇటు వేస్తారండి. ఓకే. అంతేలే కానీ మనల్ని ఎవ్రీ 1 year కి ర్యాండమ్ గా ట్రాన్స్ఫర్స్ ఏమి ఉండమండి. సార్ మళ్ళీ పబ్లిక్ హాలిడేస్ కూడా అంటే కొందరు చెప్తారు పబ్లిక్ హాలిడేస్ లో వర్క్ ఉంటే వెళ్ళాలి అనేసి, అంటే అది ఫ్రీక్వెంట్ ఉంటుందా ఎలాగ సార్? లేదండి, అది ఫ్రీక్వెంట్ గా ఏమి ఉండదు. క్రిమినల్ సెక్షన్ ఒకటి ఉంటుంది మన కోర్ట్ సిస్టమ్ లో. క్రిమినల్ సెక్షన్స్ అంటే ఏంటంటే పోలీస్ కేసెస్ ఉంటాయి. అంటే సపోజ్ పోలీసులు ఎవరినైనా కస్టడీలోకి తీసుకున్నారనుకోండి, ఓకే. తీసుకొని వితిన్ 24 hours లో కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి. మీకు లైక్ ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ తెలుసుంటే వితిన్ 24 hours లో కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. ఓకే. సపోజ్ అతన్ని సాటర్డే ఈవినింగ్ అరెస్ట్ చేశారనుకోండి, సండే ఈవినింగ్ కల్లా కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి. ఓకే. సో అలాంటి కేసెస్ లో ఏంటంటే వాళ్ళు పోలీసులు ఆ ముద్దాయిని తీసుకొచ్చి కోర్టు ముందుకు తీసుకొస్తారు. సో అక్కడ ఆ కోర్టు ఫైల్ అంతా మనము అంటే జడ్జి గారు డైరెక్ట్ గా ఆ కోర్టు ఫైల్ ని చెక్ చేయరండి. ఆ కోర్టు ఫైల్ మన చేతికి వస్తుంది, మనం అంతా చెక్ చేసుకొని మన జ్యుడిషియల్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేయాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన జడ్జెస్ కానీ డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వరండి. త్రూ జూనియర్ అసిస్టెంట్ ద్వారానే ఏ ప్రాసెస్ అయినా జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మన రోల్ మనం అక్కడ అప్లై చేయాలి. ఓకే. అంతేలా కానీ మిగతా డిపార్ట్మెంట్స్ లో అంటే లైక్ ఈ కోర్టులోనే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ సివిల్, క్రిమినల్, కాపిస్ట్ అని. ఓకే. సో వాళ్ళంత అవసరం లేదు. క్రిమినల్ సెక్షన్ వాళ్ళు కొంచెం అవైలబుల్ గా ఉండాలి. అంటే వాళ్ళే డిసైడ్ చేస్తారా సార్? ఇప్పుడు నువ్వు ఏ సెక్షన్ కి వెళ్ళాలనేది వాళ్ళే డిసైడ్ అలా చేస్తారా? ఏం డిసైడ్ చేయరండి. బేస్డ్ ఆన్ అక్కడ స్టాఫ్ బట్టి ఎవరికి ఏమి ఇవ్వాలనేది ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ చూసుకుంటారు. వర్క్ కన్వీనియన్స్. అంటే సార్ ఇప్పుడు ఒకరు క్రిమినల్ డిపార్ట్మెంట్ లో వేసారు, నెక్స్ట్ అతను వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళాలంటే అతని చాయిస్ ఉండదా? అతని చాయిస్ కాదు, వర్క్ కన్వీనియన్స్. సపోజ్ ఒక కోర్టులో జూనియర్ అసిస్టెంట్ శాంక్షన్ స్ట్రెంత్ ఒక 4 ఉన్నారు అనుకోండి. ఓకే. సో ఇద్దరిని అంటే 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, క్రిమినల్, సివిల్ 2 సెక్షన్స్, అటు ఇద్దరిని ఇటు ఒక ఇద్దరిని వేస్తారు. సో ఆఫీసర్ కి ఎలా కన్వీనియంట్ గా ఉంటే ఆఫీసర్ అలా చేంజ్ చేసుకుంటారు. అంతేగాని మన విల్ ఏమి ఉండదు అక్కడ. ఓకే. ఓకే సార్. థ్యాంక్స్. ఓకే అండి. హలో సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. హైకోర్టు నోటిఫికేషన్ లో కంప్యూటర్ ఆపరేటర్ అని మెన్షన్ చేశారు కదా, దానికి టైపింగ్ సర్టిఫికేట్ ఏమైనా కావాలా, అయితే నార్మల్ అంటే నార్మల్ గా మన టైపిస్ట్ జాబ్స్ అన్నట్లకి టైప్ సర్టిఫికేట్ అడుగుతున్నారండి. మరి నోటిఫికేషన్ అది కూడా మాక్సిమం అడగొచ్చండి హైకోర్టుది కూడా. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 240 వేకెన్సీ దానికోసమేనండి మీరు మాట్లాడేది? అవును సార్. మాక్సిమం అడుగుతారండి, ఎందుకంటే టైపిస్ట్ మరి అదొకటే సర్టిఫికేట్ కదా ప్రామాణికం, లేకపోతే అందరూ అప్లై చేసుకోవడానికి ఉండేది కదా. అవును సార్, అదే క్లారిటీ లేక దాని గురించి. మాక్సిమం అంటే ఉంటుందండి. గ్రూప్ 2కి కంప్యూటర్ ప్రొఫెషనల్ ఒకటి అది ఉంది సార్, అది సరిపోద్దా లేకపోతే టైపింగే కావాలంటారా? టైప్ సర్టిఫికేటే అడుగుతారండి, స్టేట్ది రికగ్నైజ్డ్ది అడుగుతారు. ఒకసారి ప్రెజెంట్ నోటిఫికేషన్ ఒకసారి చూడండి, టైపిస్ట్ నోటిఫికేషన్ది ప్రెజెంట్ది.
అందులో కూడా మాక్సిమం ఇదే రాసినట్టున్నారు. స్టేట్ బోర్డు నిర్వహించే ఎప్పుడు మేలో ఎప్పుడో జరుగుతుందండి. మనకి ఇక్కడ స్టేట్ బోర్డ్ కండక్ట్ చేస్తది. అందులో మనం టెక్నికల్ బోర్డ్ అని ఉంటదండి. అందులో రిజిస్టర్ అయితే మనకి ఎగ్జామ్ అది కండక్ట్ చేస్తారు. ఓకే. అది లోవరు, హైరు బట్టి మనం అది చూసుకోవాలండి. వస్తుందా సార్ నోటిఫికేషన్, లేకపోతే జనవరిలోనే ఏమైనా వస్తుంది అంటారా? టెక్నికల్ బోర్డ్ అండి. లేదు సార్, ఈ హైకోర్టు నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా డైరెక్ట్గా జనవరిలోనే పడే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే నవంబర్ అనుకుంటున్నామండి. నవంబర్, డిసెంబర్‌లో రావచ్చేమో మాక్సిమం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ. హలో సార్. హలో మాట్లాడండి. అశోక్ గారు సార్, గుడ్ మాట్లాడండి. ఈవినింగ్ సార్. గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్. జూనియర్ అసిస్టెంట్ 55 మార్క్స్ వచ్చాయి. జూనియర్ అసిస్టెంట్ ప్రాసెస్ అండి. సర్వర్ ఓకే. ప్రాసెస్ చెప్పండి. సర్వర్ మొత్తం 61 చెప్పండి. మార్క్స్ వచ్చాయి. ఓకే అండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్, నాది ఎస్టీ కేటగిరీ. ఏ ఎస్టీ అండి? ఎస్టీ సార్. బట్ ట్రై. జూనియర్ అసిస్టెంట్ కి ఎస్టీ కేటగిరీలో ఏం లేదు, ఓపెన్ లోనే 14 ఉన్నాయి. ఓకే అండి. అర్జున్ గారు మాట్లాడతారా? జూనియర్ అసిస్టెంట్ గారు ఉన్నారు, ఆగండి మనకి. లోకేష్ గారు, అర్జున్ గారు. చెప్పండి సార్. అరవింద్ సార్, అర్జున్ గారు. అశోక్ గారు సార్ అదే మాట్లాడుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ 55 జూనియర్ మార్క్స్ వచ్చాయి సార్, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే. చెప్పండి సార్. అదే సార్, అశోక్ గారు జూనియర్ వాయిస్ అసిస్టెంట్ చెప్పండి. 50 జూనియర్ అసిస్టెంట్ 55 మార్క్స్ వచ్చాయి సార్, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓపెన్ లో 14 ఉన్నాయి సార్. మొత్తం 17 ఉన్నాయి, అందులో ఉమెన్స్ తీసేస్తే 14 ఉన్నాయి సార్. సార్ కట్ ఆఫ్ విషయంలో నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను. కట్ ఆఫ్స్ అయితే ఈసారి కొంచెం ఎక్కువగానే ఉంటాయి సార్, ఎందుకంటే కాంపిటీషన్ కొంచెం హెవీగా ఉంది, అవేర్నెస్ కొంచెం ఎక్కువ వచ్చేసింది జనాల్లో. అవునవును సార్, అవును. సో కట్ ఆఫ్ అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు అండి. నాకు తెలిసి యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ 65+ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను, ఎస్పెషల్లీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వస్తే. అవును సార్. సార్ మీకు ఇది లోకల్, నాన్ లోకల్ అని ఉన్నాయి కదా సార్, నాన్ లోకల్ గురించి ఏమైనా ఐడియా ఉంటే కొంచెం చెప్తారా సార్? లో ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్ట్ ఉన్నాయి, వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి ఉంటుందా లేకపోతే ఉండదా అని నా డౌట్ సార్. నాని గారు ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. నాన్ లోకల్ క్యాండిడేట్స్‌కి అక్కడ తీసుకుంటారా లేదా అండి డౌట్ అండి? అవును సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే డిస్ట్రిక్ట్ లో, నాది చిత్తూరు జిల్లా లోకల్, పక్క డిస్ట్రిక్ట్ లో 10 పోస్టులు ఉన్నాయి, దానికి నేను అప్లై చేశాను సార్. అప్లై అంటే చేశాను. దీనికి అవును, నాకు అర్థమైందండి. లాస్ట్ టైము 20% ఒకటి వాడారు. అంటే మన పక్క స్టేట్‌లో అదే పక్క డిస్ట్రిక్ట్‌లో కూడా మనకి 20% వరకు మనల్ని సెలెక్ట్ చేశారు. మీకు లాస్ట్ టైము రిజల్ట్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్ట్రిక్ట్ గాయ్ విశాఖపట్నంలో గాని, విజయనగరంలో గాని ఒకవేళ తను పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ సెలెక్ట్ చేశారు. తన మార్క్స్‌కి తను సెలెక్ట్ అయిపోయింది. ఓకేనండి. అదే సార్, ఈసారి కూడా ఉన్న తక్కువ పోస్టులు కూడా అలాగా ఉంటుందా అని సార్. ఉంటుందండి. ఉంటుంది. అది నోటిఫికేషన్‌లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. అది ఉన్న కనీసం ఒకటైనా ఉండొచ్చా సార్? అంటే ఏ డిస్ట్రిక్ట్ లో అయినా కూడా? మామూలుగా అయితే 20% అండి. 2 పోస్టులు ఉంటాయి 10కి. అవునవును సార్. ఓకే, అవును సార్. అదే సార్. ఇంకా ప్రాసెస్ సర్వర్ 61 మార్క్స్ వచ్చాయి సార్, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎస్టీ. అది 10 పోస్టులు ఓపెన్ లో ఉన్నాయి, ఒక పోస్ట్ ఎస్టీకి ఉంది సార్. ఓకే. 61 అండి? అవును సార్, 61 మార్క్స్. లాస్ట్ టైం కట్ ఆఫ్స్ అన్ని 60+ ఉన్నాయండి. అంటే రావచ్చు. మీకు 100% చెప్పలేము. ఓకేనండి. అవునవును సార్. చాలా మంది ప్రాసెస్ సర్వర్ కి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నట్టు కనిపిస్తుంది సార్. ఎవరు చూసినా 60+ అవునండి. అంటే ఉన్నాయి. మన అంటే 10th బేస్డ్ కదా! సో అందరూ రాస్తారు మాక్సిమం. అంటే ఇది రాసేటప్పుడు అది కూడా రాసేస్తారు. సో పేపరు జేఏతో పోలిస్తే ఇది ఈజీగా ఉండడంతో స్కోర్‌లు అందరివి హెవీ ఉంటాయి. అవునవును సార్. ఇంకోటి అంతే కదా! ఆఫీస్ సబార్డినేట్ హైయర్ డిగ్రీ ఉంటే తీసుకుంటారా సార్? అంటే హైయర్ డిగ్రీ ఉన్నా దేనికండి? ఆఫీస్ సబార్డినేట్‌కా? తీసుకోరండి. అక్కడ మెన్షన్ చేశారు కదా! అప్ టు మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంటర్ క్వాలిఫై ఉండకూడదు. అంటే పాస్ అయ్యి ఉండకూడదు. అంటే లాస్ట్ ఇయర్ కొంతమందిని తీసుకున్నారనేసి విన్నాను సార్. తీసుకుంటే వాళ్ళు జాబ్ పోయేది కదండీ! అనవసరంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ అవి పడిపోతాయి. అంటే ఇన్ కేస్ వాళ్ళు అనెథికల్ మీన్స్‌లో ఏవైనా వస్తే
అవకాశం ఉమ్. ఉంది. ఓకే. ఓకే. అంటే అంటే మీకు తెలిసిన సర్కిల్‌లో కానీ అలాగేమన్నా లేదా సార్ ఇలాగా? హైయర్ డిగ్రీ లేదు. ఉన్నా కానీ ఆఫీస్ సబార్డినేట్ మీరు చేస్తున్నాము. అలా ఉంటే రాంగ్ కదండి. అది క్రిమినల్ కేస్ కదా అది.